హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఏంటంటే పంజాబ్కు సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ మనం ఎట్లయితే మన దేవుని కాడ అన్నదాన కార్యక్రమం చేస్తామో అట్లా వాళ్ళు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తారు. మనం ఇప్పుడు అక్కడికి పోయి చూద్దాం. బేరంలో చాలా వరకు పంజాబీ వాళ్ళు వాళ్ళ క్యాంపులో, వాళ్ళ దగ్గర ఉన్న క్యాంపులలో అందరు కలిసి ఇలా కొంచెం కొంచెము డబ్బులు చందాలాగా తయారు చేసుకుని, కొంతమంది ఎక్కువ కూడా డొనేట్ చేస్తారు. అట్లా చేసుకుని వాళ్ళ భాషలో లంగర్ అంటారు. అంటే మన భాషలో అయితే ఒక దేవుని కాడ అన్నదాన కార్యక్రమం ఎలాగో వాళ్ళైతే వాళ్ళ దేవుని పేరు మీద ఇలాగైతే అన్నదాన కార్యక్రమం అయితే చేస్తారు. చాలా వరకు ఏంటంటే సంవత్సరంలో 10 సార్ల వరకు కూడా మేము చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మనమైతే ఈ రోజైతే ఇక్కడికి రావడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే కుల మత అలాంటి భేదాలు ఏం లేవు. ఆల్మోస్ట్ అందరు కూడా ముస్లిం, హిందూస్ అట్లాంటి భేదాలు కూడా ఏం లేవు. అందరు కూడా వచ్చి భోజనాలు అయితే చేయవచ్చు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు రాత్రి నుండి కష్టపడి మొత్తం కూడా రెడీ చేసిరు. వీళ్ళు ఎప్పుడు చేసినా గానీ ఫ్రైడేనే చేస్తారు. శుక్రవారం అందరికీ కూడా రెస్ట్ ఉంటది. అందరు కూడా రూమ్ లో ఉంటారు కాబట్టి వీళ్ళే కాదు, పక్క పొంటి ఉన్న 2-3 క్యాంపుల వాళ్ళు కూడా ఇక్కడికి అన్నదాన కార్యక్రమంలో అయితే పాల్గొంటారు. వాళ్ళ దేవుణ్ణి అయితే చాలా అంటే చాలా బాగా పూజించుకొని అందరికీ కూడా అన్ని రకాల మనకైతే వంటలు అయితే తయారు చేసి పెడతారు. వీళ్ళ సాంప్రదాయం ప్రకారం అయితే రొట్టెలు అయితే కంపల్సరీ చేస్తారు. రొట్టెలతో పాటు బజ్జీలు, మిర్చీలు చాలా రకాలైతే చేస్తారు. అందులో మనకు ఏంటంటే భోజనం కూడా రెడీ చేస్తారు. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే కొంతమంది రొట్టెలు తినరు కాబట్టి వాళ్ళ కోసం అయితే అన్నం కూడా రెడీ చేస్తారు. ఆఖరికి ఛాయ్ కూడా వాళ్ళు ఇక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి ఒక యూనిటీ, మనము గల్ఫ్ లో ఉండగానే ఒక యూనిటీ మెయింటైన్ చేస్తున్నాం, మన దేవుణ్ణి మన సంస్కృతిని కాపాడుకుంటున్నామని చెప్పి అయితే వీళ్ళందరూ ఇలా చేసుకోవడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం ఎన్ని దేశాలు తిరిగినా మన సాంప్రదాయాలని, మన కట్టుబాట్లని అయితే మర్చిపోవద్దు అనే ఒక ఆలోచనతోనైతే వీళ్ళందరూ కూడా ఒక యూనిటీతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మేము కూడా ఇక్కడనే వాళ్ళతో పాటుగా భోజనం అయితే చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. रामदास जी के जन्म दिहाड़े थे इतने बेहतरीन देश लंगर लगाया गया है। तो आदमी जो पंजाबी हैं, कोई और भाई भी कोई 1 दिनार, कोई 2 दिनार, कोई 10 दिनार देता है तो हम लंगर लगाते हैं। साल में 12-13 बार लग जाता है। एक साल में 12-13 बार। अच्छा है। ये क्या क्या लगा था इधर? जैसे कड़ी चावल हो गया, राजमा चावल हो गया, छोले भटूरे, छोले पूड़ी, आलू पूड़ी, जो जिसका गर्मी में ठंडे का लंगर होता है। अन्ना कोई भी आके खा सकता है? हाँ, कोई भी